నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఖగోళ శాస్త్రంలో మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగా రకరకాల వింతలు జరుగుతూ ఉంటాయి. రకరకాల గ్రహాల మార్పులు అనునిత్యము, ప్రతి నిత్యము జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి రాబోయే అనగా మే నెలలో 14వ తారీఖు రాత్రి 11 గంటల 20 నిమిషాలకు మనకి మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశం జరుగుతోంది. అంటే దేవగురువు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే ఈ ప్రవేశంలో అంటే వృషభం నుంచి మిథునంలోకి తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వ్యక్తులు గురు బలం వల్ల ఉమ్మడి వ్యాపారాలు చేయాలన్నా, భాగస్వామ్య ఒప్పందాల మీద సంతకాలు పెట్టుకోవాలన్నా, లేదా ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి పెట్టుబడులు పెట్టాలన్నా, ఇలా ధనానికి సంబంధించినటువంటివి, వ్యాపారానికి సంబంధించినటువంటి ఏ ప్రక్రియ చేసుకున్నా, ఏ పని చేసినా మీకు ఈ సమయంలో గురుబలం పెరిగి ఎక్కువగా వచ్చే అవకాశము అంటే 10 దగ్గర 100 వచ్చే అవకాశాలు గురుబలం వల్ల కలగబోతోంది. దీంతో పాటు వ్యాపారంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే ఇది కరెక్ట్ సమయము. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. తర్వాత భాగస్వామ్యలోను వారసత్వ సంబంధాల్లో కూడా మీరు నమ్మకాన్ని లేదా ట్రాన్స్పరెన్సీని అమలు చేసేటట్టుగా పెట్టుకోండి. అంటే హైడ్ చేయడమో, మోసం చెయ్యడమో ఇలాంటివి ఈ సమయంలో కనుక ఎవరైతే పాల్పడతారో అంటే నమ్మిన వ్యక్తులను ఎవరైతే మోసం చేయడమో, లేదా మీ యొక్క వ్యాపార సంస్థల్లో కావచ్చు, లేదా సామాన్య జనజీవనంలో కావచ్చు, మా వీటిని కోల్పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేయండి. నమ్ముతున్నారు కాబట్టి నమ్మిన వాళ్ళనే మోసం చెయ్యాలి అనే దృక్పథంలోంచి బయటకు వచ్చినట్టయితే అన్ని రకాలుగా బాగుంటుంది. లేదు అంటే కనుక ఈ గురుబలంలో మీరు చాలా రకాలుగా తెలియని గురువు ఎంత సంపదలిస్తాడో అంత అట్టడుగు కూడా తీసుకువెళ్ళే స్థాయి గురువుకు ఉంది. కాబట్టి దాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. నమ్మకము, పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీని మీరు అలవాటు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటుగా అనారోగ్యంతో బాధపడే అవకాశము ఈ రాశిలో ఉండే వారికి చాలా స్పష్టంగా కనపడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఈ రాశికి చెందిన వ్యక్తులు అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే పరిహారంగా ఏం చేయాలంటే గురువారం రోజు గురు మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేయండి. 2 మంత్రాలను ఇవ్వబోతున్నాను. ఒకటి బీజ మంత్రము, ఒకటి చిన్న మంత్రము. బీజ మంత్రము పలకగలిగిన వాళ్ళు, పండితులు లేదా అంటే అనుష్ఠానం చెయ్యగలిగిన వాళ్ళు ఆ మంత్రాన్ని చదువుకోండి. మాకు నోరు తిరగదు అని అనుకున్న వాళ్ళు చిన్ని మంత్రాన్ని చదువుకోండి. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః ఈ మంత్రాన్ని చదవగలిగిన వాళ్ళు చదువుకోండి. మాకు నోరు తిరగదు అని అనుకున్న వాళ్ళు ఓం గుం గురవే నమః అనే ఈ చిన్ని మంత్రాన్ని 108 సార్లు గురువార నియమాలతో తప్పనిసరిగా చదువుకోండి. దీంతో పాటుగా పసుపు వస్త్రాలు కానీ, గోధుమ రంగు వస్త్రాలను కానీ ధరించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పనికి వెళ్ళినా సక్సెస్ అయ్యే అవకాశము, గురుబలం తోడయ్యే అవకాశము గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గురు సంచార ఫలితాలు, పరిహారాలు, సూచనలు, మంత్రాలు. నమస్తే. ఇది కంక్లూజను. మీరు రాసి తర్వాత వేసుకుంటారా, ప్రత్యేకంగా వేసుకుంటారా అనేది ఎడిటర్స్ మీరు చూసుకోండి. ఇందాక నేను మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పాను కదా! ఇప్పుడు వ్యవసాయ, వాణిజ్య, దేశకాల పరిస్థితులను బట్టి, ప్రకృతిని బట్టి ఎలా ఉండబోతోంది ఈ గురు సంచారము అనేది క్లుప్తంగా చెప్తున్నాను. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ దీన్ని యాడ్ చేసుకోండి. నమస్తే. అయితే మనకి మే 14 రాత్రి 10 గంటల 20 నిమిషాలు లేదా 36 నిమిషాల నుంచి అక్టోబర్ 18 సాయంత్రం 7 గంటల 36 నిమిషముల వరకు గురు వక్ర స్థితిలో మిథున రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల మనకి వ్యవసాయము ఇందాక మనం చెప్పుకున్నవి రాసుల ఫలితాలు. ఇప్పుడేంటంటే వ్యవసాయము, వాణిజ్యము, రాజకీయ, ఆర్థిక
ప్రకృతి కాలమానం ప్రకారము దేశ రాజ్యాంగ స్థితిగతులు, సామాజిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది అనేది ఈ గురు వక్ర స్థితిలో సంచార ఫలితాలు చెప్పబోతున్నాను. ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాము. ముందుగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గురువు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల పురాతన రైతు పద్ధతుల కన్నా, అంటే మీరు వ్యవసాయం చేసే పాత పద్ధతుల కన్నా కొత్త పద్ధతులను, అంటే డ్రోన్స్, స్మార్ట్ ఇరిగేషను, డిజిటల్ ఫెర్టిలైజేషను ఇలాంటివి కనుక అనుసరిస్తే వ్యవసాయము విశేషంగా వృద్ధి చెందుతుంది. కానీ చెడు ఫలితాలు ఏంటంటే విత్తనాల కొరత ఏర్పడుతుంది. రైతులకు శిక్షణ కార్యక్రమాలు కొత్త దిశలో ప్రవేశపెట్టాలి. అయితే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా లేదా అసలు అధిక వర్షం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశము, నష్టపోయే అవకాశము ఈ గురు సంచారంలో కలుగుతోంది. ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పళ్ళ సాగులు, పూల సాగులో కనుక మీరు వేసినట్టయితే రైతులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి. విత్తనాల యొక్క ధర పెరగడం వల్ల రైతులకు నష్టాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. దానికి తగ్గ ప్రత్యామ్నాయాలు చూసుకోండి. ప్రభుత్వము నష్టపరిహారాల యొక్క ప్యాకేజ్ కూడా ఈ సమయంలో మీకు ప్రకటించవచ్చు. దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ప్రతి ఒక్క రైతు చేయండి. ఇది వ్యవసాయ పరంగా. అయితే మీకు చెప్పదగిన ఉపాయం కూడా చెప్తున్నాను, దాన్ని పాటించుకోండి. నల్ల గోధుమ విత్తనాలపై బృహస్పతిని పూజించి సాగు ప్రారంభించండి. అంటే మీరు ఏ సాగు ప్రారంభించినా వ్యవసాయదారులు, రైతులకు మరీ చెప్తున్నాను, గురు పూజించి అప్పుడు మీరు పంటను వేసినట్టయితే గురుగ్రహం వల్ల విశేషమైన పంట, విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోండి. అయితే వాణిజ్యపరంగా చూసినట్టయితే, వాణిజ్యం అంటే బిజినెస్ అండ్ ఫైనాన్స్ రెండూ చూసినట్టయితే కనుక గురు మిథునంలో ఉండడం వల్ల వాణిజ్య సంబంధాలు, మరీ ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగము చాలా ఆశాజనకంగా ఉండబోతోంది. డిజిటల్ వ్యాపారాలు, ఈ కామర్సు, లాజిస్టిక్స్, ఎడ్యూటెక్, హెల్త్ టెక్ ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక లాభాల ప్రవాహం చవి చూడస్తారు. అయితే స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉండడం వల్ల ఏమవుతోందంటే ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్సు, ఫార్మా కంపెనీలకు చాలా లాభాలు ఉంటాయి. అంటే ఈ స్పెక్యులేషన్, అంటే ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల, స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గుల వల్ల ఈ రంగాల వాళ్ళు విశేషంగా లాభపడతారు. అయితే బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ వంటి అసాధారణ పెట్టుబడుల మీద ఎవరైనా పెట్టినట్టయితే తస్మాత్ జాగ్రత్త. తీవ్రంగా నష్టపోతారు, మానసికంగా కుంగిపోతారు. మళ్ళా చెప్తున్నాను, బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ మీద ఎవ్వరూ పెట్టుబడులు పెట్టుకోకండి. అయితే రైతు మార్కెట్లు, డైరీ ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో విశేషంగా బలపడతాయి. మీకు చెప్పదగిన ఉపాయం ఏంటంటే గురువారం రోజు జిగురు, పసుపు, గోధుమలు దానంగా ఇచ్చి మీరు ఏదైనా పని ప్రారంభించుకోండి. తర్వాత రాజకీయ పరిణామాలు, అంటే పొలిటికల్ గా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ గురు బుధగ్రహంలో అంటే బుధుడు రాశి అయిన మిథున రాశిలో సంచారం చేయడం వల్ల పక్షపాత రాజకీయ ఉధృతము ఎక్కువగా ఉంటుంది. ప్రజలలో విచారణ స్వభావము, నాయకత్వ నిరీక్షణ ఏర్పడే అవకాశం కనబడుతోంది. రెండో పాయింట్